ఇక హారిక ఆధార్ కార్డ్ నంబర్ పంపించేసరికి మహాలక్ష్మికి పట్టరాని సంతోషం వస్తుంది. ఇదే విషయాన్ని చక్రికి చెప్పి మీ సేవకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వస్తానని చెప్తుంది చక్రితో మహా. తోడుగా నేను కూడా వస్తాను అని చక్రి అంటాడు. ఎందుకు, నేను ఒక్కదాన్ని వెళ్తాను, మీకెందుకు శ్రమ అని మహాలక్ష్మి అంటుంది. మీకు సాయం చేయడమే శ్రమ అనుకుంటే అసలు మీ అన్న ఆ పిల్లకోడి చేతిలో తన్నులు తినేవాన్నా అని మళ్ళీ పురాణం మొదలు పెడతాడు చక్రి. దీంతో చక్రికి దండం పెట్టి సరే గాని ముందు ఈ ఇంటిని క్లీన్గా పెట్టండి, చీపుడుతో క్లీన్గా చేయండి అని మహాలక్ష్మి అంటుంది. ఇక వేరే ఆప్షన్ లేక చక్రి ఇల్లంతా ఊడ్చేస్తాడు. ఆ తర్వాత కారులో ఇద్దరు బయటకు వెళ్తారు. ఆధార్ కార్డు వస్తుందనే సంతోషంలో ఇక దాని పెద్ద ఉద్యోగం సంపాదిస్తాను, కంపెనీ పెడతాను, మీకు ట్రావెల్ ఏజెన్సీ పెట్టిస్తాను అని చక్రితో మహాలక్ష్మి చెప్తుంది. దీన్నే గాల్లో మేడలు కట్టడం అంటారు అని చక్రి తుస్సుమని గాలి తీస్తాడు. మీ చేతికి ఇంకా ఆధార్ కార్డు రానే లేదు, అప్పుడే ఉద్యోగం, కంపెనీ, నాకు ట్రావెల్ ఏజెన్సీనా అని కౌంటర్ వేస్తాడు చక్రి. అలా కారులో వెళ్తూ చక్రికి షాక్ ఇచ్చేలా మహాలక్ష్మి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇక పీజీలో జాయిన్ అవుతా, పెద్ద ఉద్యోగం చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది. అదేంటి, మా ఇంట్లో ఉంటానని మాటిచ్చావు కదా అని చక్రి అంటాడు. ఆ మాట మర్చిపోలేదు, పెద్దికి పెళ్ళయ్యే వరకు ఉంటానని మహాలక్ష్మి చెప్తుంది. అంటే ఆ తర్వాత వెళ్ళిపోతారా అని చక్రి అంటే, లేకపోతే ఎప్పటికీ మీతోనే ఉండిపోతానా అని మహాలక్ష్మి అంటుంది. ఆధార్ కార్డు వస్తుంది, ఇక ఆ లాయర్ విడాకులు ఎలా ఇవ్వడో చూస్తాను అని, ఆ తర్వాత మీ దారి మీదే, నా దారి నాదే అని మహా అంటుంది. నా దారి గోదారి, విడాకుల తర్వాత ఇంకో పెళ్ళి ఎలా జరుగుతుంది అని చక్రి అంటే, నేనే ఇంకో అమ్మాయిని చూస్తాను అని మహా చెప్తుంది. మీ సేవ సెంటర్కి వెళ్ళిన మహాలక్ష్మి తెగ సంతోషంగా ఉంటుంది. ఇక నంబర్ చెప్తే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందనే ఆనందంలో ఉంటుంది. కానీ ఇంతలో ఓటీపీ చెప్పండి అని అనడంతో మహాలక్ష్మి డల్ అవుతుంది. ఆ నంబర్ లేదు, ఓటీపీ లేదు అని మహా అంటుంది. ఓటీపీ లేకపోతే డౌన్లోడ్ చేయడం కష్టమని చెప్పడంతో ఇక చక్రి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి నవ్వుతున్నారు, ఇదంతా మీ వల్లే అని చక్రిని అంటుంది మహా. ఎందుకు నవ్వుతున్నారు అని మహా అడిగితే, నా మొహమే అంతా అని చక్రి చెప్తాడు. ఇక మరోవైపు ఆధార్ దొంగిలించడం, ఆ నంబర్ మహాకి పంపడం అన్నీ చూసా, అందుకే ఆ నంబర్ చేంజ్ చేశా, నీ నంబర్ పెట్టా, అందుకే నీ ఫోన్కి ఆధార్ అప్డేట్ ఓటీపీ వచ్చింది, ఇలాంటి పనులు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అని హారికకు వార్నింగ్ ఇస్తాడు ఆది. దాని మీద నీకెందుకు అంత ప్రేమ అని అంటాడు ఆది. మరి మీరెందుకు కాలేజీకి వెళ్ళి గొడవ చేశారు, చక్రి నాన్నని పొడిచారు అని దెప్పి పొడుస్తుంది మహాలక్ష్మి వదిన నిహారిక. అది మా పరువు తీసింది, నేను దాన్ని క్షమించను, ఇంకోసారి దానికి సాయం చేస్తే అదే నీ చివరి రోజు అవుతుంది అంటూ ఆది వార్నింగ్ ఇస్తాడు నిహారికకి. పారేసిన ఫోన్కి ఆ నెంబర్కి ఓసారి ఫోన్ చేద్దామా, ఓటీపీ అడుగుదామా అని మహాలక్ష్మి అంటుంది. ఎవరికి ఆ ఫోన్ దొరకదు, ఎవరు ఓటీపీ చెప్పరు, వద్దు అని చక్రి అంటాడు. కానీ మహా మాత్రం వినదు, ఫోన్ చేస్తా అని అంటుంది. దీంతో తన పాత నెంబర్కి చేయడం ఓ తాగుబోతు లిఫ్ట్ చేస్తాడు. మహాలక్ష్మి అని చెప్పడంతో తాగిన మైకంలో నిజంగానే మహాలక్ష్మి ఫోన్ చేసిందా అని ఫోన్కి పూజ చేస్తూ ఉంటాడు. ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి అని అనడంతో, నా డబ్బులు కొట్టేస్తావా, నా చేతిలో అయిపోతావని పిచ్చ తిట్టుడు తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత హారిక ఫోన్ చేసి ఆది చేసిన పని, ఆధార్ కార్డు మారడం గురించి చెప్తుంది. దీంతో బాధపడుతున్న మహాకి కొత్త ఆధార్ ఇప్పిస్తా అని చక్రి అంటాడు. ఇక మరోవైపు, నన్ను క్షమించు బావా, అమ్మ అలా బెదిరించేసరికి ఏం చేయలేకపోయాను, నీ ముందు తల వంచి తాళి కట్టించుకోవాలని అనుకున్నా, కానీ మా అమ్మ బెదిరింపులకు తల వంచాల్సి వస్తుందని అనుకోలేదు. ఈ టైంకి బావ పనికి వెళ్తాడు కదా అని కిటికీలో నుంచి రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. పనికి వెళ్తున్న బావను చూసి గాయత్రి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మాధవ్ సైతం గాయత్రి ఇంటి వైపు చూస్తూ బాధపడుతూ వెళ్తాడు. ఆ తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం మహాని తనకు తెలిసిన షాప్కి తీసుకొని వెళ్తాడు చక్రి. కొత్త ఆధార్ కార్డు కావాలంటే పాతది ఉండాలి, కనీసం దాని ఫోటో అయినా ఉండాలి, రేషన్ కార్డు అయినా ఉండాలి, ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఇవన్నీ లేకుండా కొత్త ఆధార్ కార్డు ఎలా వస్తుంది అని చెప్పడంతో మహా బాధపడుతుంది. నాకు గన్ను ఇస్తారా, ఇలా ప్రూఫ్ అడిగే వారిని కాల్చి పాడేస్తాను అని మహా అంటుంది. నంబర్ పోయిందని బ్లాక్ చేయించి మళ్ళీ అదే నంబర్ తీసుకుందామని మహాకి చక్రి సలహా ఇస్తాడు. దీంతో సలహా బాగుంది, పద వెళ్దామని మహా అంటుంది. ఇక ఆ పాత నంబర్ ప్రతాప్ పేరు మీద ఉంది, ఆయన వచ్చి తంపు పెడితేనే నంబర్ వస్తుంది అని చెప్పడంతో మహా షాక్ అవుతుంది. ఆయన లేకపోతే రాకపోతే ఇవ్వరా అని చక్రి అడుగుతాడు. ఆయనే ఉండాలి, అదే రూల్ అని చెప్తే, మీ రూల్స్ మీ దగ్గర పెట్టుకోండి, నాకు ఆ నంబర్ కూడా అవసరం లేదు అని చెప్పి చిరాగ్గా వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఎన్నో కలలు కన్నాను, సర్టిఫికేట్ లేక ఏం చేయలేకపోతున్నా, ఆధార్ కూడా సంపాదించలేకపోతున్నా అని మహా బాధపడుతుంది. తన కోసం అంత కష్టపడుతున్న చక్రిని చూసి, అంత కష్టపడకండి అని మహా అంటుంది. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమేమీ అనిపించదు అని చక్రి అంటే మహా షాక్ అవుతుంది. ఏంటి అని మహా అంటే, మీరు మా వాళ్ళకి ఇష్టం, మీకు మా పెద్ద ఇష్టం, అందుకే మీరు నాకు ఇష్టం అని చక్రి అలా ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు
పెయిడ్ ప్రమోషన్ వచ్చిందని కేశవ దగ్గరికి వెళ్ళి మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది శైలు. తను ఫేమస్ అయ్యానని, తన రేంజ్ మారిందని, తనకు చేసిందంతా కలిపి వడ్డీతో ఇస్తాను అని కేశవ్కు కౌంటర్లు వేస్తుంది శైలు. ఇంతకుముందు కూడా ఇలానే ఓవర్ చేశావు, బొక్క బోర్ల పడ్డావు అని కేశవ్ అంటాడు. రేపు తెల్లారితే డబ్బు నీ మొహాన కొడతాను అని శైలు అంటుంది. దొంగతనం చేస్తావా, రాత్రికి రాత్రి అంత డబ్బు ఎలా వస్తుందని కేశవ అంటాడు. రేంజ్ మారింది ముంగిసా అంటూ తిప్పుకుంటూ వెళ్తుంది శైలు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.